ఎవరన్నా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా లేదా ప్రజల దృష్టికి వచ్చినా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టు తప్పకుండా వారందరికీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు చిన్న చిన్న ఉద్యోగస్తులు బాబు కష్టపడి సంపాదించుకుని ఒక ప్లాట్ ఫ్యూచర్ వాళ్ళు సేవింగ్స్ కోసం చేసుకునేటప్పుడు ఇటువంటి చీటర్స్ చేతిలో పడి వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. మనకి ఇప్పటివరకు చాలా వరకు చూసే 9 కేసెస్ ఇప్పటి వరకు ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. దీంతో బంజారా హిల్స్లో ఒక 2 కేసెస్ ఉంది, సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు ఉంది, కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు ఉంది, షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కేసు ఉంది, అండ్ సైబర్ క్రైమ్స్ కూడా 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు 3 కేసెస్ ఉంటాయి. టోటల్గా ఒక 9 కేసెస్లో ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. సో ఇతను దాదాపు 4 years నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా ఇది ఒక టీమ్ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతన్ని చాలా చాకచక్యంగా నిన్న సాయంత్రం విజయవాడ నుంచి అరెస్ట్ చేశారు.